రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచానని భావిస్తున్న కూటమి ప్రభుత్వానికి నిర్మాణ సంస్థల తీరు ఆగ్రహం తెప్పిస్తోంది. పనుల జాప్యంపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. సాక్షాత్తు షాపూర్జీ పల్లోంజీ వంటి అగ్రశ్రేణి నిర్మాణ సంస్థ ప్రతినిధులపైనే ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అమరావతిలో జరుగుతున్న గెజిటెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ నిర్మాణ పనులను మంత్రి నారాయణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అయితే అక్కడ పనులు నడుస్తున్న తీరును చూసి ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పనులను పరుగులు పెట్టించాల్సింది పోయి ఇంకా జాప్యం చేయడంపై మండిపడ్డారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఉద్దేశించి మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పని చెయ్యడం చేతకాకపోతే వెంటనే ఇక్కడ్నించి వెళ్లిపోండి అంటూ హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇద్దరు ప్రతినిధులను వెంటనే పంపించేయాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. కేవలం అధికారులనే కాదు, షాపూర్జీ పల్లోంజీ మేనేజ్మెంట్ కూడా ఈ జాప్యంపై సమాధానం చెప్పాలని మంత్రి స్పష్టం చేశారు. ఆ సంస్థ మేనేజ్మెంట్ వచ్చి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడాలని, పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. అమరావతి నిర్మాణంలో రాజీ పడే ప్రసక్తే లేదని, నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి సంస్థనైనా ఉపేక్షించబోమని ఈ పర్యటన ద్వారా మంత్రి నారాయణ గారు ఒక బలమైన సంకేతాన్ని పంపారు. ఫ్లోర్ వరకు టైల్స్ అవుతుంది. మొత్తం స్టార్ట్ చేసాం ప్యారలల్ గాని అంటే మిగిలింది 5 వరకు. ఇదంతా ఒకటే యూనిట్, ఇదంతా ఒకటి. ఇది 1 2 3 4 ఇది ఒక యూనిట్, అదొక యూనిట్. ఇంకా కావట్లేదు. To come bring the doors, and we calculated number of fans also, number of bulbs, number of windows, everything I calculated. Who is responsible in this project? What is the update now only? What is the problem? Financial problem. There is no such thing. Lights are coming anytime. Then what is the problem? Only there was a delay in the door, sir. Which of the finalizing and all this. It is decided, closed everything, sir. The issue work order. So you are not efficient. That means. No, sir. That was those to various level. Lakshman sir. Lakshman is coming. He is on the train now. Yes, sir. I made a complaint to our management on Lakshman. Now I have to make a complaint on you also. He is not fit for the procurement of material. Like that I had come. I asked your management also to come and see the CM.